సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీ 13వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి గాయత్రి కిషోర్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి వార్డు సమస్యలను తెలుసుకున్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ పథకాలపై వివరించి రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకు ఇండ్లు వస్తున్నాయి. దీంట్లో 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండే ఉంటుంది. సో మా ప్రజలందరికీ ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నాము. మా సెంట్రల్ ఫండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వస్తాయి. వాటికి ఎవరైతే గరీబులు ఉంటారో వాళ్ళకు ఇప్పిస్తామని చెప్పేసి మా గాయత్రి కిషోర్ గారు వాగ్దానం చేస్తున్నారు. అలాగే ఉజ్వల కింద అందరికీ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకా ఏమైనా ఎవరికైతే మనకు అందుబాటులో కొంచెం గరీబులు ఉంటారో వాళ్ళకి ఇంకేమైనా ఉజ్వల పథకం కింద సిలిండర్ కూడా అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం. సో ఇంతటితో మాకు అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను 13వ వార్డు నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, బీజేపీ నుండి. నేను చెప్పేది ఏంటంటే 13వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో కట్టినట్టు కనిపిస్తుంది. అభివృద్ధి అనేది అసలు ఏమీ జరగలేదు. మాకు బీజేపీకి ఒకసారి ఓటు వేసి గెలిపిస్తే నాపై నమ్మకం ఉంచి 13వ వార్డుని అభివృద్ధి చేయాలని మేము ఒక మేనిఫెస్టో రెడీ చేసాము. దీంట్లో ప్రతి ఒక్క సమస్య 13వ వార్డుది సమస్యలన్నీ ఇందులో మెన్షన్ చేశాము. ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. అవసరమైతే ఎంపీ రఘునందన్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్ ముందు తీసుకెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాము. తప్పకుండా నాపై నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని కోరుతున్నాను.